ఈ హాస్పిటల్ కానీ ఇక్కడ ఉన్న పేషెంట్స్ కానీ పేషెంట్ కండిషన్ చూస్తుంటే మనకు కూడా అబ్జర్వ్ చేసినా కూడా మనకు కూడా తెలిసి వస్తుంది. ఇప్పుడు మనం కాలేజ్ పక్కనే మన హాస్పిటల్ ఉంది. మనం ఈరోజు క్లాస్ లో ఏం జరిగిందో దాన్ని బేస్ చేసుకొని హాస్పిటల్ కి వచ్చి దాని నుంచి కొంచెం కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే మనకు కూడా ఇంప్రూవ్ అవుతాయి. మనకు కూడా స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏదైతే చెప్పారో అది ప్రాక్టికల్ గా చూస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ గుర్తుంటది. ఇంకెక్కువ గుర్తుకుంటది మనకి. ఇంకా చెప్పాలంటే అసలుకి ఇక్కడ హై టెక్నాలజీ ఉంది. ఎక్స్పర్ట్స్ ఉన్నారు. డాక్టర్స్ కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏమంటే క్లియర్ చేస్తారు. ఇక్కడ పేషెంట్స్ ఉంటారు, నర్సెస్ వాళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా అడిగినా కూడా మనకి చెప్తారు. మనం ఏమైనా అడిగినాం అనుకో వాళ్ళు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉన్నారు. అంటే ఫ్రెండ్లీగా ఉన్నారు, ఫ్రెండ్లీగా కైండ్లీ ఉన్నారు వాళ్ళు. అదే కరెక్ట్. భాగ్యలక్ష్మి ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ ఏదైతే చెప్పారో, ఏదైతే ప్రామిస్ చేశారో హాస్పిటల్ ఎలా ఉంటుంది అని, యూనివర్సిటీలో అలాగే ఉందా? అలాగే ఉంది, సేమ్ అలాగే ఉంది. వాళ్ళు ఎట్లా చూపించారో, వాళ్ళు ఎట్లా క్యాప్చర్ చూపించారో, వాళ్ళ వర్క్స్ ఎట్లా అయిపోయారో సేమ్ అట్లానే ఉంది. సేమ్ నో డిఫరెన్స్.